అది ఉద్యమాల పురిటిగడ్డ. ఆ గడ్డలో పట్టు కోసం ఆ ఫ్యామిలీ పోటీ చేసిన ప్రతిసారి ఓటమి పాలవుతూ వచ్చింది. ఆ ఫ్యామిలీని అక్కడి ప్రజలు ఆదరించకపోవడానికి ప్రధాన కారణం వారిపై ఉన్న చెడు ప్రచారమే. అయితే చెడ్డ పేరు పోయి మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలోనే ఆ ఫ్యామిలీకి టికెట్ రాకుండా చేయడం కోసం ఒక కీలక నేత సర్వశక్తులు ఒడ్డిన అధినేత మాత్రం ఆ కుటుంబం వైపే మొగ్గు చూపారట. అయితే అక్కడే సీన్ రివర్స్ అయింది. తండ్రికి కాకుండా తనయుడికి టికెట్ను ఖరారు చేశారు. ఇంకేముంది, సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్వపక్ష నేతల్లోనే అసంతృప్తితో పాటు ఆ ఫ్యామిలీపై ప్రజలలో విశ్వాసం పెరిగింది. ఇది ఆ కుటుంబానికి బాగా కలిసి రావడంతో భారీ మెజారిటీ దక్కింది. ఇంతకు ఏంటి ఆ నియోజకవర్గం, ఏదా కుటుంబం? వాచ్ ది స్టోరీ. కమ్యూనిస్టులకు ఒకప్పుడు కంచుకోట కమలాపురం నియోజకవర్గం. ఉద్యమాలకు పురిటిగెడ్డ ఆ నియోజకవర్గం. తొలుత కమ్యూనిస్టు పార్టీకి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ గడ్డ ఎన్టీఆర్ ప్రభంజనంలో వైఎస్కు వ్యతిరేకంగా ఉన్న మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి, టీడీపీ తరపున పోటీ చేసిన వీరశివారెడ్డి చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, 2 సార్లు స్వతంత్రులు, ఇప్పటితో కలుపుకొని 4 సార్లు టీడీపీ, వరుసగా 2 సార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే పుత్తా ఫ్యామిలీ 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన పుత్తా ఫ్యామిలీ నాటి నుంచి నేటి వరకు 5 సార్లు పోటీ చేసి ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. పుత్తా నరసింహారెడ్డి ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణం ఆ కుటుంబంపై జరిగిన చెడు ప్రచారమే. అయితే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రచారంలో చెడ్డ పేరు పోవడం, అప్పటి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత రావడం, ఇవన్నీ పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి గెలుపుకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. 5 సార్లు పుత్తా ఫ్యామిలీ పోటీ చేస్తే ఈసారి అక్కడి ప్రజలు పట్టం కట్టారంటే ఆ కుటుంబంపై బలమైన నమ్మకం, విశ్వాసంతో ఉన్నారనేది స్పష్టమైంది. పైగా మాజీ ఎమ్మెల్యే వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురాన్ని కోనసీమగా చేస్తామంటూ మాటలు చెప్పారే తప్ప అమలు చేయడంలో వైఫల్యం చెందారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. జగన్ సొంత మేనమామ నియోజకవర్గంలోనే పార్టీ పట్ల వ్యతిరేక పవనాలు వీయడంతో కమలాపురం నియోజకవర్గంలో అసలేం జరుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇక రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన కుదరడం లేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయన మాటలన్నీ కోటలు దాటుతున్నాయి, కానీ ఆచరణలో మాత్రం అంతంత మాత్రమే అన్న విషయం అక్కడి ప్రజలకు మెల్లిగా అర్థమైంది. దీంతో నియోజకవర్గం డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టకపోవడంతో అక్కడ వైసీపీ కాస్త మస్కబారి టీడీపీ యాక్టివ్ అయ్యింది. అందుకే అక్కడి ప్రజలు పుత్తా ఫ్యామిలీకే పట్టం కట్టారట. అయితే అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆ స్థానాన్ని పదిలపరుచుకోవడం కోసం పుత్తా చైతన్యరెడ్డి మండల స్థాయి నేతల నుంచి సహకరించిన గ్రామస్థాయి నేతలతో మమేకమవుతూ ముందడుగు వేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నియోజకవర్గ అభివృద్ధి కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చిన వారికి భరోసా కల్పించే దిశగా ప్రయత్నిస్తూ ప్రజల మన్ననలు పొందే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. నరేగా నిధులు సైతం పార్టీ శ్రేణులకు అప్పగించి గ్రామ గ్రామాన నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అయితే ఇన్నాళ్లు అటవీ శాఖ అనుమతులు లేక రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు సాధించారు. ఇలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా 5 సార్లు పోటీ చేసి 4 సార్లు ఓటమి పాలైన పుత్తా ఫ్యామిలీ కమలాపురం నియోజకవర్గంలో వేళ్లూనుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయనే భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అటు జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మరోసారి కమలాపురం నియోజకవర్గంలో పట్టు కోసం మళ్లీ ప్రయత్నాలను ప్రారంభించారట.